ఇది జర్మన్‌లోని చిన్న పల్లెటూరు అనమాట. ఇక్కడ అన్ని ఊర్లన్నీ కొద్దిగానే ఉంటాయి ఇళ్ళు. ఎక్కువ ఉండవు. 10, 20, 30 అట్లా ఇళ్ళుంటాయి. కొన్నేమో పెద్ద సిటీలు గూడా ఉంటాయి. అంటే పెద్ద ఊర్లు. సిటీలు అంటే సిటీలు గాదు. పెద్ద ఊర్లు గూడా ఉంటాయి. ఎక్కువైతే చిన్న చిన్న ఊర్లు కనిపిస్తా ఉంటాయి మనకి. చూసారా ఇక్కడ కొద్ది ఊరనమాట. అదొకటే బజారు. ఒక 10, 20 ఇండ్లు ఉంటాయనమాట అక్కడ. చూసారుగా అది చిన్న ఊరు. అట్లా కొన్ని పెద్ద ఊర్లుంటాయి. ఇది అక్కడున్న వ్యవసాయం అనమాట. ప్రధానంగా ఇక్కడ గోధుమ పంట ఎక్కువ మనకు కనిపించింది. మిగతా పంటలు కూడా చూపిస్తానవి. నేను అన్ని పంటలు కూడా ఫీల్డ్ ఇప్పుడే ఒక్కొక్కటి విజిట్ చేస్తా ఉన్నా. ఎక్కువ మనకి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ కాబట్టి మనం ఎక్కువ వ్యవసాయానికి సంబంధించిన ఆ ఫీల్డ్ ఎక్కువ చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనమాట. ఇది గోధుమలో ఇప్పుడే మనకి పొట్టకొచ్చినాయి అంటాం కదా, ఆ టైప్లో ఉన్న గోధుమలు అనమాట. ఇక్కడ 3 రకాలు ఉన్నాయి. ప్రజెంటు ఏసేవి ఉన్నాయి. తర్వాత కొంచెం ఆ పొట్ట దశలో ఉన్నాయి. కొన్నేమో కోత దశలో ఉన్నాయి అనమాట. ఇవి కోత దశలో ఉన్నాయి. ఈ మనకి ఇక్కడ వ్యవసాయం మొత్తం కూడా ఎక్కడ మనకి మనుషులు కనపడరు అనమాట. ఎక్కడ కూడా మనుషులు కనపడరు. ఓన్లీ మిషన్ల ద్వారా, వేయటం మిషన్ల ద్వారా, దున్నటం మిషన్ల ద్వారా, కటింగ్ కూడా మిషన్ల ద్వారా. ఇక్కడ ఎవ్వరు కూడా వ్యవసాయ పని చేసినట్టు మనకు ఎక్కడ కనిపించలేదు. మాన్యువల్గా ఏముండదు. అంతా యంత్రాలతోనే మాత్రమే ఇక్కడ పని జరుగుతుంది. ఎందుకంటే మాన్యువల్గా చేయడానికి ఇక్కడ ఎవరు మనకి మనుషులు అందుబాటులో ఉండరు. చాలా తక్కువ అనమాట పబ్లిక్ ఇక్కడ. కాబట్టి మొత్తం కూడా మిషన్లే. కానీ గోధుమ పంట మాత్రం విపరీతంగా ఉందన్నమాట. మనం ఎక్కడ చూసినా మనకి ఈ పంట కనిపిస్తూనే ఉంటుంది. మీకు ఆల్రెడీ ఇప్పుడు మనం ఒక ఫీల్డ్ విజిట్ చేస్తూ ఉన్నాం. చూసారుగా మనకు కనపడేంత కూడా ఇది గోధుమ పంట. అంటే ఒక 3-4 రకాలు ఇక్కడ ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించిన పంటలు, తర్వాత ఒక 2-3 రకాలు పండ్ల తోటలు కూడా ఇక్కడ మనకి జర్మన్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. మీకు మొన్న చెర్రీస్ చూపెట్టాను. ఈరోజు ఇది గోధుమ అనమాట. మిగతా పంటలు కూడా మీకు ఏమేమి పంటలు ఉన్నాయి ఇక్కడ మొత్తం కూడా ఫీల్డ్ చూసేందుకే ఎక్కువ మనకి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం అక్కడ ఆ ఫీల్డ్లన్నీ కూడా ఏమేమి పంటలు ఉన్నాయి ఆ ఫీల్డ్కి వెళ్ళి మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తాం అనమాట. చూసారు కదా ఫినిషింగ్ కూడా ఇక్కడ మామూలుగా చూసారుగా వైర్లతోని ఫినిషింగ్ ఉంటుంది ఇక్కడ. చూసారు ఇది కటింగ్కి వచ్చింది ఆల్రెడీ. ఒక 1 వీక్లో ఇది కటింగ్ కూడా అవటానికి రెడీ అయిందనమాట. కొన్ని లేతాయి. ఇది చూసారు ఇదేమో ఇంకా ఇప్పుడే పొట్ట దశలో ఉందన్నమాట. అక్కడక్కడ ఒక కంకులు వెళ్తూ ఉన్నాయి. ఇది మనకి ఎంత లేదన్నా ఇంకొక 1 మంత్ అట్లా పట్టొచ్చు అనమాట కటింగ్ రావటానికి. కొన్నేమో ఇప్పుడే మొలక దశలో, అంటే జస్ట్ ఒక ఇది చూసారు కదా ఇలా. అంటే ఒక 2-3 రకాలు వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఎండాకాలం అనమాట. వర్షాకాలం ఇక్కడ పంటలు పండే అవకాశం లేదు. ఎందుకంటే మొత్తం మంచు కురుతుంది కాబట్టి వాళ్ళు, నాకు తెలిసి ఇది పోయిన నెలలో వేసి ఉంటారు వాళ్ళు. ఇదంతా కూడా చూసారు కదా. ఒక విలేజ్కి పోయే రోడ్డు పక్కన హైవే రోడ్డు ఉంటుంది. ఆ విలేజ్కి పోయేది అది కొంచెం పెద్ద విలేజ్ అనమాట. మనకు కనిపించేది ఆ విలేజ్కి పోయే రోడ్ అనమాట. అది మనం ఆ విలేజ్ నుంచి ఎప్పుడు మనం వెళ్తూ ఉంటాం. చూపిస్తాను సైడ్కి మీకు. చూసారుగా మొత్తం గోధుమ పంటలు. ఎక్కడ కూడా ఒక అంగళం కూడా ఇక్కడ వదిలిపెట్టకుండా ఇక్కడ పంటలు పండిస్తారు. ఎందుకంటే వాటర్ ఇక్కడ పుష్కలము. ఇక్కడ వాటర్ పెట్టాల్సిన పని లేదు. సమ్మర్లో మనకు డైలీ కూడా ఇక్కడ వర్షం పడుతూనే ఉంటుంది కాబట్టి ఇక్కడ వాటర్ మనం పైపుల ద్వారా, మోటార్ల ద్వారా, రకరకాల ద్వారాల ఇక్కడ వర్షాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. మొత్తం వర్షానికే ఇక్కడ పంటలు పడుతాయి కాబట్టి ఇక్కడ ఆ ఇబ్బంది ఏం లేదు. ఆ విలేజ్కి వెళ్ళే దారి, ఆ విలేజ్ నుంచి మనం, అంటే ఇప్పుడు ఒక విలేజ్ చూపెట్టా కదా, మళ్ళీ ఈ విలేజ్ నుంచి మనం కారులో ఆ రోడ్లో వెళ్తాము మనం. చూస్తారు కదా రోడ్డుకి ఇరువైపులు ఎట్లా ఉన్నాయో పొలాలు. మొత్తం గోధుమ అనమాట. అది మొత్తం గోధుమ పంటే ఎక్కువ ఇక్కడ గోధుమ ఉంది. నెక్స్ట్ ఏముందో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది అయితే ప్రజెంట్ మొత్తం గోధుమలు అనమాట. చూసారుగా గోధుమలు, చెర్రీస్, ఇంకొకటి ఏదో ఆకుకూరలది ఏదో ఉంది కానీ అది కొద్దిగా మొత్తం ఉంటుంది. ఎక్కువ అయితే గోధుమలు. ఇది కూడా ఏమిటది మన కంకులు అయితే కానీ మనకు తెలియదు. అది కొంచెం ఆకులతో ఉంది. ఇది మొత్తం గోధుమ అనమాట. చూసారుగా అక్కడ విలేజ్. ఇక్కడ అన్ని గుట్టలు, కొండలు మధ్య ఊర్లు ఉంటాయి. దానికి కింద మొత్తం వ్యవసాయ భూములు ఉంటాయి అన్నమాట. చూసారు కదా అది విలేజ్ అనమాట. ఇది కొంచెం పెద్ద విలేజే. మనం చూసిందంటే ఒక 10-15 ఇండ్లు ఉంటాయి. ఇది మాత్రం కొంచెం పెద్ద విలేజ్. సిటీకి దగ్గరలో ఉంటుంది కాబట్టి కొంచెం పెద్దగానే ఉంది ఇది. ఎందుకంటే సిటీ వాళ్ళు కూడా అక్కడ పోయి ఉంటారు కాబట్టి కొంచెం పెద్దగా కనిపిస్తుంది. మ్యాక్సిమం అయితే చిన్న చిన్న విలేజ్లు ఉంటాయి ఎక్కువ కూడా.
అన్నీ పెద్ద విలేజ్లు ఏం కనపడలేదు మనకి. ఎక్కడో ఒకటి పెద్ద విలేజ్ కనపడ్డది. చూసారు ఇది మొత్తం ఇది మనం మెట్రో ట్రైన్లో వెళ్తూ మనం తీసిన వీడియో అనమాట. ఇది కూడా మనం మొత్తం గోధుమే అనమాట. దాదాపు మనం ఒక 100 కిలోమీటర్స్ మెట్రోలో వెళ్ళినాము. ఎక్కడ కూడా మనకి వేరే పంట అయితే కనిపించలేదు. మొత్తం గోధుమలు పంట ఎక్కువ మనకి ఇక్కడ ప్రధానంగా కనిపించింది అనమాట. ఎక్కడ కూడా వాళ్ళు ఇంటి పక్కన కూడా ఒక అర సెంటు కూడా వదిలిపెట్టకుండా ఇక్కడ వేశారు. ఇది వ్యవసాయ విధానం అనమాట ఇక్కడ.